మనం కూడా అంతే. మళ్ళీ పుట్టిన వాళ్ళం వెళ్ళిపోవడం ఖాయం. మళ్ళీ జన్మ ఎత్తితే ఇలాగే లయన్స్ క్లబ్ మెంబర్గా పుడతామని ఏం లేదండి, ఇలాగే ప్రవచనకర్తగా పుడతామని ఏం లేదండి, ఇలాగే సహస్రావధానం చేస్తామని కూడా ఏం లేదండి. ఈ వైభవం, ఈ దుఃఖం ఏదైనా కానీ ఈ జన్మలో ఉండే దుఃఖాలు సుఖాలు ఏవి అక్కడ ఉంటాయని లేదండి. అక్కడన్నీ మరీ కొత్తగా ఉంటాయి ఖచ్చితంగా. ప్రతి కెరటము పడిన కెరటం లేచిన కెరటం పడుతుంది. అంటే పుట్టిన ప్రతి మనిషి పోతాడు, కానీ పడిన కెరటం ఏది మళ్ళీ వెనక్కి అదే రకంగా లేస్తుందని లేదు. ఖచ్చితంగా మనం వెళ్ళిపోవడం ఖాయం ఈ ప్రపంచం నుంచి. కానీ వచ్చే జన్మ ఇలాంటి జన్మే వస్తుందని లేదుగా. ఇప్పుడు అదృష్టవశాత్తు మనుషులుగా పుట్టాం, అన్నానికి వస్త్రానికి లోటు లేని కుటుంబంలో పుట్టాం. ఎంత అదృష్టం అండి. ఆ అన్న వస్త్రాలు లేక ఎంతమంది బాధపడుతున్నారు లోకంలో, వాళ్ళకే కదా మీరందరూ సేవలు చేస్తూ ఉన్నది. అందుకని మళ్ళీ మనం సింహాలుగానే జన్మించాలి, ఎప్పటికీ సేవ చేసేవాళ్ళుగానే ఉండాలి. అంటే ఈ జరుగుతున్న సేవకి సాక్షిగా ఉండాలి. సింహాలుగానే బతకాలి. ఎన్ని జన్మలెత్తినా సింహాలుగానే ఉంటాం.